భజన చేస్తూ ఉంటారో ఆ భజన చేసేటువంటి చోట నేను ఉంటాను. నాహం వసామి వైకుంఠే, నేను వైకుంఠంలో ఉండను. నయోగి హృదయే, అలాగే యోగులైనటువంటి వారి హృదయంలోనూ ఉండను. రవౌ, సూర్య మండలాంతర్వర్తిగా ఉంటానని శాస్త్రములు చెప్తున్నా అక్కడ కూడా ఉండను. మరి ఎక్కడ ఉంటాను అంటే మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నా భక్తులైనటువంటి వారు ఎక్కడైతే గానం చేస్తూ ఉంటారో ఆ గానం చేసేటువంటి చోట నేను ఉంటాను అని అన్నాడు. కనుక భద్రాచల క్షేత్రంలో ఇంతవరకు స్వామివారు వచ్చేంత వరకు ఇక్కడ కళ్యాణాన్ని వీక్షించడానికే వేచి ఉన్నటువంటి భక్తులందరికీ అటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని కలుగజేయడానికై దేవస్థానం వారు చక్కని సంకీర్తన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు, భజన కార్యక్రమాన్ని. ఆ భజన కార్యక్రమంలో పాల్గొని మీరంతా ఇలుగెత్తి రామనామాన్ని చాటారు. రామచంద్రమూర్తి మీరు చేసినటువంటి ఆ సంకీర్తనకు పరవశించి ఆలయం నుండి మనందరి మధ్యకు ఈనాడు ఇక్కడికి విచ్చేశాడు. ఆ స్వామివారు ఇప్పుడు ఈనాడు కళ్యాణరాముడుగా మనందరికీ మన కన్నుల ఎదుట ఆయన కటాక్షించనున్నాడు. శ్రీరామనవమి నాటి ఈ కళ్యాణోత్సవం ఇది భద్రాచలానికే ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. శ్రీరామనవమి అనంటే రామచంద్రమూర్తి అవతరించినటువంటి రోజుగా ప్రపంచమంతా గుర్తిస్తుంది. ఆనాడు అవతారోత్సవాన్ని జరుపుకుంటుంది. భద్రాచలంలో రామావతారోత్సవంతో పాటుగా శ్రీరామ కళ్యాణోత్సవం కూడా జరుపుకోవడం అనేటువంటిది అది భద్రాచలానికే ప్రత్యేకం. ఈనాడు శ్రీరామనవమి నాడు ఎక్కడైనా కళ్యాణం జరుపుతున్నారు అంటే దానికి ఆదర్శం ఏమిటి, దానికి ఆదర్శం ఏది అనంటే భద్రాచల క్షేత్రమే. ఈ భద్రాచల క్షేత్రాన్ని ఆదర్శంగా ఉంచుకొని అన్ని చోట్లలో కళ్యాణం చేస్తున్నారు. భక్త రామదాసు గారు ఇక్కడ ఈ శ్రీరామనవమి నాడు కళ్యాణం చేసేటువంటి ఏర్పాటు చేశారు. పురుషోత్తమ సంహిత అనేటువంటి పాంచరాత్రాగమ గ్రంథంలో యస్య అవతార సమయే తస్య కళ్యాణమాచరేత్ అంటూ ఆ పాంచరాత్ర సంహిత చెబుతున్నది. ఏ దైవము ఏనాడైతే అవతరిస్తుందో అవతరించినటువంటి రోజున కళ్యాణం చేయాలి అనేటువంటి వాక్యం అది. రామచంద్రమూర్తి అవతరించినటువంటి ఈ రోజున ఈ సమయంలో పైగా యస్యావతార సమయే అన్నారు, యస్యావతార దివసే అనలా, యస్యావతార సమయే. యస్యావతార దివసే అంటే ఈరోజు ఎప్పుడు కళ్యాణం చేసినా అంటే మొత్తం మీద పొద్దుటి నుంచి రాత్రి వరకు ఎప్పుడైనా కళ్యాణం చేయొచ్చు యస్యావతార దివసే అంటే. కానీ అక్కడ ఆ వాక్యం యస్యావతార సమయే అన్నారు. రామచంద్రమూర్తి అవతరించినటువంటి సమయం సరిగ్గా మధ్యాహ్నే కర్కటే లగ్నే వాక్పత విందునా సహా అని వాల్మీకి మహర్షి చెప్తారు. రామచంద్రమూర్తి మధ్యాహ్న సమయంలో కర్కాటక లగ్నంలో అవతరించాడు. కనుక ఈ సమయంలోనే కళ్యాణం చేయాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని భక్త రామదాసు గారు చేసి సరిగ్గా ఈ ప్రాతకాలంలో మనం సరిగ్గా ఈ సమయంలో కళ్యాణాన్ని ప్రారంభించుకొని ముహూర్త సమయానికి మధ్యాహ్నం 12 గంటల సమయంలో అభిజిల్ లగ్నంలో చక్కగా మనం కళ్యాణాన్ని నెరవేర్చుకుంటాం. కనుక అలాంటి ఒక గొప్ప ఆచారాన్ని భద్రాచల క్షేత్రంలో భక్త రామదాసు గారు ఏర్పాటు చేశారు. వారి యొక్క సంకల్పానుసారంగానే ప్రతి శ్రీరామనవమి నాడు ఇక్కడ ఈ కళ్యాణోత్సవం ఈ శ్రీరామనవమి నాడు జరుగుతూ ఉంటుంది. భక్తులమైనటువంటి మనమంతా కూడా నిజంగా గొప్ప పుణ్యం చేసుకునేటువంటి వారం. ఈ భూలోక వైకుంఠమైనటువంటి ఈ భద్రాచల క్షేత్రంలో ఈనాడు జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించడం అనేటువంటిది సోశ్వమేధ ఫలం అక్షయం లభేత్ అంటూ అశ్వమేధ ఫలాన్ని అందజేస్తుంది అని మనకు ఈ క్షేత్ర పురాణం చెప్తున్నది. అటువంటి ఈ కార్యక్రమంలో ముందుగా వేద స్వస్తితోటి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. వేద పండితులు వేద స్వస్తితోటి ఈ కళ్యాణోత్సవాన్ని ప్రారంభిస్తారు. ఓం ఆశుషిషానో వృషభో న యుద్ధ్మో ఘనా ఘనః సంక్రందనో నిమిషయే కవీరశ్శతగుంశేన అజయత్ సాకమింద్రః
क्रन्दनेन निमिषेण जिष्णुना युत्कारेण दुश्यवनेन धृष्टुना यदिन्द्रेण जयत तत्सहध्वं युधो नर इषु हस्तेन वृष्णा सैषु हस्तैः सनिषङ्गिभिर्वसी सग्गुस्रष्टा सयुध इन्द्रो गणेन सगुं सृष्टजित् सोमपाबाहुषध्योर्ध्वधन्वा प्रतिहिताभिरस्ता बृहस्पते परिदीया रथेन रक्षोहामित्रागम् अपबाधमानः भञ्जन्सेना प्रमृणो युधाजयन्नस्माकमे ध्यवितारथानाम् गोत्रभिदङ्गोविदं वज्रबाहुञ्जयन्तमज्मप्रमृणन्तमोजसा इमगुं सजाता अनुवीरयध्वमिन्द्रगुं सखायो नुसगुं रभध्वम् बलविज्ञायस्थविरः प्रवीरः सहस्वानुवाजी सह मान उग्रः अभिवीरो अभिसत्त्वा सहोजा जैत्रमिन्द्ररथमातिष्ठ गोविते गोत्राणि सहसा गाहमानो दायो वीरः शतमन्युरिन्द्रः च्यवनः प्रतनाषाढयुध्योऽस्माकगुंसेन अवतु प्रयुत्सु इन्द्रासान्नेता बृहस्पतिर्दक्षिणा यज्ञः पुरजेतु सोमः देवसेनानामभिभञ्जतीनां जयन्तीनां मरुतो यन्त्वग्रे इन्द्रस्य वृष्णो वरुणस्य राज्ञा आदित्यानां मरुतागुं शर्ध उग्रम् महामनसां भुवनच्यवानां घोषो देवानां जयतामुदस्थात् अस्माकमिन्द्रः समृतेषु ध्वजेष्वस्माकं श्वस्माकं या इषवस्ता जयन्तु अस्माकं वीरा उत्तरे भवन्त्वस्मानुदेवा अवताहवेषु उद्धर्षयमघवन्नायुधान्युत्सत्त्वनां मामकानां महागुंसि उद्वृत्रहन्वाजिनां वाजिनान्युद्रथानां जयतामेतु घोषः प्रेत जयता नरस्थिरावः सन्तु बाहवः इन्द्रो नस्तत्र वृत्रः विश्वाः शर्म यच्छतु अग्ने वर्चो विहवेश्वस्तु वयं द्वेन्धानास्तनुवं पुषेमा मह्यन्नमन्तां प्रतिशश्च तस्रस्त्वयाध्यक्षेण पृतना जयेम मम देवा विहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमुरुगोपमस्तु मह्यं वातः पवतां कामे अस्मिन् देवा द्रविणमायजन्तां वय्यासीरस्तु मयि देवहूतिः दैव्या होतारावनुषन्त पूर्वेरिष्टास्यामतनुवा सुवीराः यजन्तु मम यानि हव्याकोतिः सत्या मनसो मे अस्तु ये नो मानिगाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोचता मे देवी षडर्वीर्णः कृणोत विश्वे देवास इह वीरयध्वम् माहास्महे प्रजया मातनोभिर्मारधाम द्विषते सोमराजन् अग्निर्मन्यं प्रतिनुदन् पुरस्ताददब्धो गोपाः परिपाहि नस्त्वम् प्रत्यञ्चोयन्तु निगुतः पुनस्ते महिषाञ्चित्तं प्रबुध विनेशतु धाताधातॄणां भुवनस्य यस्पतिर्देवगुं सवितारमभिमातिशाहम् इमं यज्ञमश्विनो भा बृहस्पतिर्देवाः पान्तु यजमानन्यर्थात् रुव्यजानो महिषः शर्म यगुं सदस्मिन् हवे पुरोहोतः पुरुक्षु नः प्रजायै हर्यस्व मृडयेन्द्रमानो रीरिषो सपत्ना अपते भवन्विन्द्राग्निभ्यामवबाधामहेता वसवो रुद्रादित्या उपरि स्पृशमोऽग्रञ्चेत्तारमधि राजमक्रन् अर्वाञ्छमिन्द्रममुतो हवामहे योगो जिद्धनजिदश्वजिद्यः यज्ञ
విహవేదుషశ్వాస్య కుర్మా హరివో మేదినం త్వా మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. భద్రాద్రి రామ గోవింద, వైకుంఠ రామ గోవింద, ఓంకార రామ గోవింద, రామనారాయణ గోవింద గోవింద. శ్రీరామచంద్ర శ్రిత పారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు. శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ మండపంలో వైభవోపేతంగా బంగారు సింహాసనంపై వేంచేసి ఉన్నాడు. ఒకవైపున లక్ష్మణస్వామి, ఇంకో వైపున సీతమ్మ ఇద్దరూ ఉండగా మధ్యలో రామచంద్రమూర్తి శంఖచక్ర ధనుర్బాణధారి అయి వైకుంఠరాముడుగా ఇక్కడ కొలువుదీరి ఉన్నాడు. వైకుంఠరాముడు శ్రీ రామచంద్రమూర్తికి ఈనాడు ఇప్పుడు దివ్యమైనటువంటి కళ్యాణోత్సవం ప్రారంభం కానున్నది. విశ్వక్సేన పూజతో ఈ కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. ముందుగా వేద స్వస్తిని చెప్పడం జరిగింది. మంగళవాద్యాన్ని ఆరంభించిన తర్వాత మంగళవాద్యం అయిన వెంటనే విశ్వక్సేన పూజతో ఈ కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. మంగళవాద్యం కుర్యా శాంతి మంత్ర పఠనానంతరం మంగళవాద్యం కుర్యాత్. భద్రాచల దివ్యధామ నిరతం పద్మాసనస్థం ప్రభుం వామాంకాంకిత సీతయా విలసితం సౌమిత్రి సంసేవితం శంఖం చక్రశరాసనాభయశరాన్ సవ్యేతరుర్ధ్వక్రమాద్ బిభ్రచ్చారు చతుర్భుజం భవహరం వైకుంఠరామం భజే. సవ్యే చక్రశరాసనే కరయుగే శంఖం శరం దక్షిణే బిభ్రచ్చారు చతుష్టయేన కలితం ప్రత్యంముఖం శ్రీసఖం వామోర్శ్రిత సీతయా విలసితం సౌమిత్రిణా సేవితం శ్రీభద్రా విరాజమాన పరమం శ్రీరామచంద్రం భజే. వైకుంఠాగమనాత్ స్తువంతి సుధిజో వైకుంఠరామేదితం ఓంకారాత్మక వర్ణరూప విభవాదోంకార రామేతి చ కోదండాశుక శంఖ చక్ర భరణాచ్చాతుర్భుజత్వాదపి భద్రాద్రీశముపాసతే శ్రుతివిదః శ్రీరామనారాయణం. శ్రీమద్వైష్ణవ సంప్రదాయ విధినా శ్రీపాంచరాత్రేణ చ శ్రీభక్తాగ్రణి రామదాస మనసః సమ్మోదకృద్వర్త్మనా సౌభాగ్యాచ్యుత గోత్రయోర్భగవతోః సీతారమారామయోః భద్రాద్రౌ క్రియమాణ రామనవమి కళ్యాణమాసేవ్యతాం. గురుం పూర్వం ఇందిరాగృహమేధినం పాంచరాత్ర ప్రవక్తారం వందే నారాయణం ప్రభుం విశ్వక్సేనం తథాతార్క్ష్యం భరద్వాజం కపింజలం వసిష్ఠాదిమునీన్ వందే పాంచరాత్ర ప్రవర్తకాన్. దర్భాన్ ధారయమాణః పాణిః ప్రాణానాయమ్యా ఓం పృథివ్యాః మేరోః పృశ్రుషిః కూర్మో దేవతా సుతలం ఛందః ఆసనే వినియోగः అనంతాసనాయ నమః
प्रणवस्य परब्रह्म ऋषिः परमा आत्मा देवता दैवी गायत्री छन्दः प्राणायामे विनियोगः ॐ ॐ ॐ श्री गोविंद 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 श्री महाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवाराहकल्पे वैवस्वतरे युगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिण दिग्भागे श्रीरङ्गस्योत्तरदिक्प्रदेशे गंगा गोदावर्योर्मध्य प्रदेशे दण्डकारण्ये भद्राचल श्रीराम दिव्य क्षेत्रे तिरुकल्याणमण्डपे भगवद्भागवताचार्य सभा सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन श्री प्रभवादि षष्टि संवत्सराणां मध्ये पराभव नाम संवत्सरे उत्तरायणे वसन्त ऋतौ चैत्र मासे शुक्लपक्षे श्रीरामनवम्यां शुभतिथौ वासरः वासरस्तु भृगुवासरे शुभवासरे पुनर्वसु नक्षत्रे शुभयोग शुभकरण एवं गुणविशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य आदिमध्यान्तर्हितस्य अगणितानेक दिव्यावतारस्य देवदेवोत्तमस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थं लीलया अवतीर्णस्य भद्राचल सीता लक्ष्मण समेत श्रीरामचंद्र स्वामिनः कैंकर्य रूपं श्रीमद्वेदमार्ग प्रतिष्ठापनाचार्याणाम् उभय वेदान्ताचार्य पीठाधिपतीनां जगदाचार्याणां श्री 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 त्रिदण्डि श्रीमन्नारायण रामानुजजीयर स्वामी श्रीचरणानां मंगलाशासन पुरस्सरं लोककल्याणार्थं राजराष्ट्राभिवृद्ध्यर्थं क्षेत्राभिवृद्ध्यर्थं सकल संपत्समृद्ध्यर्थं समस्त मंगलावाप्त्यर्थं श्री सीता लक्ष्मण समेत श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य देवदेवोत्तमस्य भद्राचल सीता लक्ष्मण समेत श्रीरामचंद्र स्वामिनः संवत्सर प्रयुक्त वसंत पक्ष नवाह्निक ध्वजारोहण तिरुकल्याण महोत्सवाख्ये कर्मणि आह्निक तृतीय दिवसे श्रीरामचंद्र श्रीरामनवमी दिव्य कल्याण महोत्सवं करिष्ये। అంతా ఒకసారి చెప్పండి. శుక్లాంబరధరం शुक्लांबरधरं విష్ణుం विष्णुं శశివర్ణం शशिवर्णं చతుర్భుజం चतुर्भुजं ప్రసన్నవదనం प्रसन्नवदनं ధ్యాయేత్ ध्यायेत् సర్వ విఘ్నోప శాంతయే शान्तये యస్యద్విరద यस्यद्विरदा వక్త్రాద్యాః वक्त्राद्याः పారిషద్యాః पारिषद्याः పరశతం परशतं విఘ్నం विघ्नं నిఘ్నంతి निघ्नन्ति సతతం सततं విశ్వక్సేనం विश्वक्सेनं తమాశ్రయే तमाश्रये భగవదాజ్ఞయా भगवदाज्ञया భగవత్కైంకర్య రూపం. भगवत्कैङ्कर्यरूपम् మీ అందరూ కూడా మీ గోత్రం చెప్పుకోండి. అంతా కూడా గోత్రస్య गोत्रस्य నామధేయస్య नामधेयस्य సకుటుంబస్య सकुटुम्बस्य సపరివారస్య परिवारस्य క్షేమ क्षेमा స్థైర్య स्थैर्य ధైర్య धैर्य వీర్య वीर्य విజయ विजय అభయ अभय ఆయుః ఆరోగ్య అభివృద్ధ్యర్థం अभिवृद्ध्यर्थं ధర్మార్థ धर्मार्थ కామమోక్ష काममोक्ष చతుర్విధ चतुर्विध ఫల फल పురుషార్థ पुरुषार्थ సిద్ధ్యర్థం सिद्ध्यर्थं ఆధ్యాత్మిక आध्यात्मिक ఆధిదైవిక आधिदैविक ఆధిభౌతిక आधिभौतिक తాపత్రయ तापत्रय ఉపశాంత్యర్థం उपशान्त्यर्थं శ్రీభద్రాచల श्रीभद्राचल
అరుణాచల శ్రీరామచంద్రస్వామినః శ్రీరామచంద్రస్వామినః కటాక్షద్వారా కటాక్షద్వారా సర్వాభీష్ట సర్వాభీష్ట సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీరామనవమి శ్రీరామనవమి తిరుకల్యాణోత్సవం ఆచార్య శ్రీహస్తేన శ్రీహస్తేన కరిష్యే అస్మిన్ భారతదేశే భారతదేశే వర్తమానానాం సనాతన ధర్మ అవలంబీనాం సర్వాసాం ప్రజానాం సర్వాసాం సర్వేషాం ప్రాణినాం చ అస్మిన్ అస్మిన్ భారతదేశే భారతదేశే విద్యమానానాం విద్యమానానాం వైదికానాం పాలకానాం కర్షకానాం కార్మికానాం చ ఆయురారోగ్య ఐశ్వర్యాభిబల సిద్ధ్యర్థం ఐశ్వర్యాభిఫల సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం లోకకల్యాణార్థం ఏవం జైనుల గోత్రోద్భవస్య ఇరుముల రేవంత్ రెడ్డి నామధేయస్య గీతా నామ ధర్మపత్ని సమేతస్యాత కుటుంబస్య అచ్యుత గోత్రోద్భవస్య భట్టి విక్రమార్క నామధేయస్య నందిని నామ ధర్మపత్ని సమేతస్యాత కుటుంబస్య పదునుల గోత్రోద్భవతి మురళీధర్రావు నామధేయస్య కుండా సురేఖ నామ ధర్మపత్ని సమేతస్య ఉల్లుట్ల గోత్రోద్భవస్య శ్రీనివాసరెడ్డి నామధేయస్య మాధురి నామ ధర్మపత్ని సమేతస్య మామిళ్ళ గోత్రోద్భవస్య తుమ్మల నాగేశ్వరరావు నామధేయస్య భ్రమరాంబ నామ ధర్మపత్ని సమేతస్యాత కుటుంబస్య అత్ర స్థితానాం సమస్తభక్తజనానాం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం భద్రాచల శ్రీ సీతాయ లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః తిరుకల్యాణ మహోత్సవం కరిష్యే ఆదౌ తదంగత్వేన నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ ప్రాణ ప్రతిష్టాం కరిష్యే ప్రస్థమాత్రదండలోపరి పద్మం విలిఖ్య తదుపరి కూర్చం సంస్థాప్య కూర్చే సూత్రమతీ సమేత శ్రీ విశ్వక్సేనం సమావాహ్య ఓం అసునీతే పునరస్మా సుచక్షుః పునః ప్రాణమిహ నో దేహి భోగం జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యథా స్థానముపక్వయతే ఓం భూః విశ్వక్సేనమావాహయామి ఓం భువః విశ్వక్సేనమావాహయామి ఓం శివః విశ్వక్సేనమావాహయామి ఓం భూర్భువస్సువః విశ్వక్సేనమావాహయామి ధ్యానం విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాథం ముద్రాచక్రే కరయుగధరే శంఖదండౌ దధానం మేఘశ్యామం సుమనిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజితరతుజం సూత్రవత్యా సమేతం యస్యద్వరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్రగదాధరం ఆసీనం తర్జనీ హస్తం విశ్వక్సేనం తమాశ్రయే శ్రీమతే విశ్వక్సేనాయ నమః ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తేషు అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం ఓం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వశ్యవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతేరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయా గజిన్వథా ఆపో జనయథాచనః శ్రీమతే విశ్వక్సేనాయ నమః స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రయం ఓం యువం వస్త్రాణి పీవసావసాధే యువోరచ్ఛిద్రామంతవో హసర్గాః అవాదిరతమనృతాని విశ్వా రతేన మిత్రా వరుణా సచేథే శ్రీమతే విశ్వక్సేనాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి ఉత్తరీయం సమర్పయామి ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ శ్రీమతే విశ్వక్సేనాయ నమః ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి యజ్ఞోపవీతం ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రజముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః శ్రీమతే విశ్వక్సేనాయ నమః యజ్ఞోపవీత
పూజార్థమక్షదాన్ సమర్పయామి దివ్యశ్రీచందనం ఓం గంధద్వారాందురాధర్షాన్ నిత్యపుష్టాంగరేషిణే ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీమతే విశ్వక్సేనాయ నమః దివ్యశ్రీచందనం సమర్పయామి పుష్పం ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీః రాష్ట్రపుండరే ఏకాని సముద్రస్య గృహా ఇమే శ్రీమతే విశ్వక్సేనాయ నమః పుష్పం సమర్పయామి ధూపం ఓం హామనంతాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహా ఓం జితంతే దక్షిణతో వృషభ ఏధి హవ్యః ఇంద్రో జయాతి న పరాజయాత అధిరాజో రాజసురాజయాతి శ్రీమతే విశ్వక్సేనాయ నమః ధూపమాగ్రాపయామి దీపం సందర్శయామి ఓముద్దీప్య స్వజాత వేదో భగ్నం నిరర్ధం మమ పశోపుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దశ భద్రాద్రిరామ గోవింద గోవింద ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి పుష్పైః అక్షతైశ్చ పూజయామి ఓం సూత్రవత్యా సమేతాయ నమః ఓం సేనేశాయ నమః ఓం సర్వపాలకాయ నమః ఓం విశ్వక్సేనాయ నమః ఓం చతుర్బాహవే నమః ఓం శంఖచక్రగదాధరాయ నమః ఓం శోభనాంగాయ నమః ఓం జగత్పూజ్యాయ నమః ఓం వేత్రహస్త విరాజితాయ నమః ఓం పద్మాసన సుసంయుక్తాయ ఓం నమః కిరీటినే నమః ఓం మణికుండలాయ నమః ఓం మేఘశ్యామాయ నమః ఓం పీతవాససే నమః ఓం సప్తకాంచన భూషణాయ నమః ఓం కరివక్త్రాయ నమః ఓం మహాకాయాయ నమః ఓం నిర్విఘ్నాయ నమః ఓం దైత్యమర్ధనాయ నమః ఓం విశుద్ధాత్మనే నమః ఓం బ్రహ్మజ్ఞాన పరాయణాయ నమః ఓం సర్వశాస్త్రార్థతత్వజ్ఞాయ నమః ఓం సర్వాభీష్ట ఫలప్రదాయ నమః శ్రీమతే విశ్వక్సేనాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి యథా భాగశః బహుబీజఫలే నివేదయామి ప్రోక్ష్యా పరిశిచ్యా నివేద్య ఓం దేవస్య త్వాసవిదుః ప్రసవేష్మినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం నిరవపన్ గృహాణ స్వాహా మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి ఉత్తరాపోషణం సమర్పయామి హస్తోపాదో చ ప్రక్షాళయామి తాంబూలం సమర్పయామి సువర్ణ దివ్య మంత్ర పుష్ప దక్షిణాన్ సమర్పయామి ఓం విశ్వక్సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నః శాంతః ప్రచోదయాత్ అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా ఆవాహిత శ్రీ విశ్వక్సేన సుప్రీత సుప్రసన్నో వరదో భవతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్థితి భవంతో మహాంతో గృహంతో ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు విశ్వక్సేన ప్రసాదం శిరసా గృహంతో విశ్వక్సేన ప్రసాదం చ శిరసా ధారయేత్ సుధేః సైనికాధేశమారంభేతి విచక్షణః ఏవం పూజాం సమాప్యాధయజ్ఞేనోద్వాసనం చరేత్ ఓం యజ్ఞేన యజ్ఞమగజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ ते हनाकं महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः उत्सवे शोभनार्थं च పునరాగమనాయ చ सर्वेषु कालेषु समस्तदेशेष्वशेषकार्येषु तदेश्वरेश्वरः भगवान् नादिर्ममास्तु माङ्गल्यभिवृद्धये हरिः यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः జయో భూతిర్భువానేతిర్మతిర్మమ अनन्याश्चिन्तयन्तो माय्ये जनाः पर्युपासते తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం स्मृते सकलकल्याणभाजनं यत्र जागते పురుషస్థం ప్రజనిత్యం ప్రజామి శరణం హరి सर्वदा सर्वकार्येषु नास्ति तेषाममङ्गलम् తేషాం హృదయస్థో భగవాన్ మంగళాయతనో హరి लाभस्तेषां जगस्तेषां कुतस्तेषां पराभवः తేషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః అంతా ఒక్కమారు నమస్కారం చేసి చెప్పండి ఆపదాం ఆపదాం అపహర్తారం అపహర్తారం దాతారం దాతారం సర్వసంపదాం సర్వసంపదాం లోకాభిరామం లోకాభిరామం శ్రీరామం శ్రీరామం భూయో 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 నమామ్యహం నమామ్యహం శ్రీరామాయ నమః శ్రీమతే రామానుజాయ నమః. సంకల్పించినటువంటి కార్యం నిర్విఘ్నంగా జరగాలని విశ్వక్సేన ఆరాధన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇతరత్రా మనం చూస్తే గణపతిని పూజిస్తారు ఏ విఘ్నాలు కలగకుండా. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో విష్ణు పారిషదుడైనటువంటి విశ్వక్సేనుణ్ణి ఆరాధించిన తర్వాతే విష్ణు సంబంధమైనటువంటి ఏ పూజనైనా సరే ఆరంభించడం జరుగుతుంది. ఎలాగైతే మనకిక్కడ ఒక ఏర్పాటు చేసిన తర్వాత చీఫ్ వచ్చి మొత్తం అంతా చెక్